తమిళనాడు రాష్ట్రం వెలగనంతలంలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ కట్టర్ తగిలి గిగిరామ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ నేపథ్యంలో చికిత్స నిమిత్తం కోసం పిఎస్ ఆసుపత్రికి గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చారు. కాగా గాయపడిన వ్యక్తిని వైద్యులు ప్రమోద్ పరిశీలించారు. అనంతరం కుడికాలు పాదం పూర్తిగా చిత్రమైందని తెలిపారు. కాలులోని కండరాలు మరియు నరాలు పూర్తిగా దెబ్బతినడంతో వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు. బయట ఆసుపత్రుల్లో ప్లాస్టిక్ సర్జరీకి సుమారు 8 నుండి 10 లక్షలు అవుతుందని తెలిపారు. కుప్పం పిఎస్ ఆసుపత్రిలో కేవలం 1,40,000 రూపాయలతో ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందని అన్నారు. చర్మాన్ని తొడ భాగంలో స్క్రీన్ గ్రాఫ్ట్ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం అభినందించారు. అందరికీ నమస్కారము. I welcome you all to this press meet today. Myself, I am Dr. Subramanya, Professor of Pediatrics and Medical Superintendent at PS Hospital Kuppam. Swagatamu. We welcome you for this day when we are also feeling great and good about achievements of the hospital. There have been many achievements in the past, but we felt that now and then we should present you some of the achievements that have helped the needy and the poor patient. There has been ఇక్కడ కంప్లీట్ ఏమేమి ఎముక ఉంది అదన్నీ డ్యామేజ్ అయిపోయింది. అది అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ కండం అన్నీ మొత్తం నజ్జుగుజ్జులైపోయింది. ఇది మ్యాక్సిమమ్ ఎంత కండ బతికింది అంత కండ పెట్టేసి యూజువల్లీ ఫస్ట్ ఆపరేషన్ చేశాను. ఆ ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత యూజువల్లీ ఇట్లా వచ్చింది. అయితే ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా మిగిలిన కండము డ్యామేజ్ అయిపోయింది. అది అయిన తర్వాత నేను ఫ్రీ ఫ్లాప్కి డిసైడ్ చేశాను. ఫ్రీ ఫ్లాప్ డిసైడ్ చేసిన తర్వాత ఆపరేషన్ రోజు ఆ చచ్చిపోయిన కండం పోయిన తర్వాత ఈ మొత్తము కండము పోయింది. సో ఇక్కడ కొంచెం ఎముక కూడా డ్యామేజ్ అయింది. ఆపరేషన్ ఎలాగా అంటే తొడ నుంచి ఒక కండం తీసేసాను. ఈ కండం లేకంటే దీంట్లో ఇంత చిన్న దీంట్లోనే 3 నరాలు ఉంది. 1 ఆర్టరీ, ఒక ఆర్టరీ ప్లస్ 2 వెయిన్ ఉంది. ఆ 2 వెయిన్ తీసుకుంటూ కాలు పైన పెట్టేసి ఇది నరాలు. ఆ నరాలు జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఆ నరం నుంచి బ్లడ్ వస్తుంది. 2 నరాలు జాయిన్ చేసిన తర్వాత అంత చిన్న నరాలు మైక్రోస్కోప్లే ఆపరేషన్ చేయాలి. ఆ మైక్రోస్కోప్ ఫెసిలిటీ ఉంది నా హాస్పిటల్లో. యూజువల్లీ ఇట్లా కండ కవర్ అయింది. ఏమో డ్యామేజ్ ఉంటుంది. ऐसा लग रहा है कि बचेगा. अभी ऑपरेशन वो सक्सेसफुल हो गया, बराबर लग रहा है. ठीक है, अभी 2-3 महीने में वो चल भी सकता है. हाँ हाँ. जब आपका पैर में तकलीफ हुआ क्या लगता था? क्या काम करते हो? चोट कैसे लगा था? चोट कैसे लगा? तो आपका फैमिली आपके तरफ से चलता है कि बहुत लोग आपको सपोर्ट करने वाले? तनख्वाह कितना मिलता है आपको? इसके तरफ से ही फैमिली चल रही है. कितना लोग है फैमिली में? उसका बीबी है, एक बच्ची है, मम्मी है, पापा है. तो सिर्फ आपके कमाने से घर चलता है. कौन सा देश से आया आपने? राजस्थान से आया. कौन सा गाँव? राजस्थान में. तुम्हारा नाम क्या है? गीगा. आपने आया, काम में कुछ हुआ, अभी हॉस्पिटल में ट्रीटमेंट हुआ, आपको लगता था क्या वो
बचने वाला नहीं बचने वाले। आप अभी खुश हैं? हॉस्पिटल में सब कुछ डॉक्टर साहब सब देखभाल सब कुछ अच्छा लगा? एक बात बताओ, राजस्थान आपको अच्छा लगा क्या ये गाँव अच्छा लगा? Afternoon everybody. E-patient in the month of February they came with the crush injury foot. క్రష్ ఇంజరీ అంటే అది క్వేరీలు వర్క్ చేసినప్పుడు ఒక రొటేటింగ్ మిషన్ కాలు లోపలి పోయింది. అది పోయిన తర్వాత ఫూట్లు ఏమేమి మాంసఖండాలు ఎముకలు ఉంది అదన్నీ నచ్చిగుజ్జులు అయిపోయింది. అది అయిన తర్వాత పిఎస్ హాస్పిటల్గా వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా ఎక్కువ డ్యామేజ్గా ఉండింది. అదేమంటే అప్పుడు డిసైడ్ చేసి వాళ్ళకే 2 ఆపరేషన్ ఉంది, 2 ఆప్షన్స్ ఉండింది. ఒకటి ఏమంటే కాలు కట్ చేసి తీసేయాలి, ఇంకొక ఆప్షన్ ఏమంటే కొంచెం ట్రై చేసి కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసి అది కాళ్ళ బతికించాలి. వాళ్ళు ఏమంతా చెప్పారు, సార్ ఎంత టైం అయితే కూడా పర్లేదు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు, నేను కూడా నా సైడ్ నుంచి ట్రై చేస్తే కాలు బతికించండి, ఏమంటే అది చిన్న వయసు అట్లా చెప్పిన తర్వాత వీళ్ళన్నీ డిసైడ్ చేసి ఫస్ట్ ఒక ఆపరేషన్ಲಿ అది ఏమేమో చాలా ఫుల్ కంప్లీట్గా డెడ్ చచ్చిపోయింది, అంత కండం అన్నీ తీసేసి కొన్ని రోజు కండ కొంచెం రికవరీ అవ్వడానికి టైం ఇచ్చేసి అది అయిన తర్వాత సెకండ్ ఆపరేషన్కి ఒక ఫ్రీ ఫ్లాప్ చేశాను. ఫ్రీ ఫ్లాప్ అంటే తొడ నుంచి నరం సమేత కండం తీసేసి ఆ నరము కింద కాలిಗೆ అటాచ్ చేశాను. అది అటాచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రక్త సరఫరాకి వస్తుంది. ఇది ఆపరేషన్ ఏమంటే యూజువలీ పెద్ద ఆపరేషన్, ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఉండాలి ఇది చేసడానికి. సో నేను ప్లస్ డాక్టర్ హరిణి ఇంకొక ప్లాస్టిక్ సర్జన్ కలిసి ఈ ఆపరేషన్ చేశాను. ఈ ఆపరేషన్ యూజువలీ 6 hours 7 hours జరిగింది. ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 10 days అయింది, 12th days అయింది. 12 day వరకు కండ బాగా అటాచ్ అయింది. ఇప్పుడు వాళ్ళ కాలు కూడా ఆ మొత్తం కండము నేను ఫోటో చూపిస్తాను, ఆ కాలు కండము కవర్ అయింది. దానికోసము ఇప్పుడు కాలు తీసేసడానికి అవసరమేమో ఉండద్దు, కాలు బతికింది. ఇదే మెయిన్ సర్జరీ. వీటికి ఫోటోస్